GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో ఉషా, బాగా ఈ మధ్య మీమ్స్ దాంతో మంచిగా చాలా మంది ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. బట్ నెగిటివ్గా వైరల్, నెగిటివ్గా చేస్తారు, పాజిటివ్గా చేస్తారు. సరే, మంచిగా ఫేమ్ అయిపోతే ఓకే, హ్యాపీ. కించపరిచినట్టు చేస్తే వాళ్ళ బాధ వర్ణనాతీతం. అసలు ఎవడు చేస్తున్నాడో తెలియదు, వాడిని కనిపెట్టడం కష్టం. అసలు ఎంత దారుణం అంటే, ఓకే దాంతో ఫేమ్ అయిన వాళ్ళు ఓకే, పాపం కింద పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఘోరంగా ఉంటాయి ఆ మీమ్స్ కూడా. సో ఇలా మనకి భావ ప్రకటన స్వాతంత్రం ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇలా భావ ప్రకటన బూతులుగాను, అప్రస్తుతమైన మాటలుగాను, ఎంచుకోలేని పంచుకోలేని రకరకాల ఎక్స్ప్రెషన్స్ గాను వాళ్ళు ఆ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంతా ఇందులో పెట్టడం అనేది జరుగుతుంది. నేను కూడా కొన్ని చూసి ఎంటర్టైన్ అవుతాను. కానీ చిత్రలహరి అనే పాటల ప్రోగ్రామ్ ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ ఒక టైం ఉండేది. ఇప్పుడు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, రాత్ ఎంటర్టైన్మెంట్, కోత్ ఎంటర్టైన్మెంట్, షూట్ ఎంటర్టైన్మెంట్ కి అసలు డెఫినేషన్ లేకుండా పోయింది. లేనిపోని కొత్త కొత్త ఆలోచనల్ని, ఒక రకమైన పైశాచికత్వాన్ని, ఇంకో రకమైన సెడక్షన్ని, ఇంకో రకమైన క్రోధాన్ని, ఇంకో రకమైన అది కూడా ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వచ్చేసింది. బోల్డెన్ గేమ్స్ వచ్చేసాయి. అండ్ ఈ మీమ్స్ ఎస్పెషల్లీ చాలా మంది పరువు తీసి జీవితాల్ని మంట కలిపి రోడ్ల మీదకి తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళని మనం అడ్డుకోలేమా అంటే, ఎంతమంది నన్ను అడ్డుకుంటాం? ఎంత చేసినా సరే అసలు ఆవిడే ఒక నాసిరకమైన ఎంటర్టైన్మెంట్ కి ఒక క్వాలిటీ. ఇప్పుడు సెటప్లు అంటే విఠలాచారి సెటప్లు అంటే ఒక రకమైన అమోఘం. కామెడీ అంటే మన జంజాల్ గారి కామెడీ అట్లా చెప్పుకోవడానికి కొంతమంది. ఇప్పుడు అసలు నువ్వు కెన్ యూ జస్ట్ డిఫైన్ వాట్ ఈస్ ఎంటర్టైన్మెంట్, ఆర్ కెన్ యూ జస్ట్ డిఫైన్ హాయిగా నవరసాల్ని అనుభవించి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాని మనం చూడగలుగుతున్నామా? ఈ ఇంటర్నెట్ అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నెట్ అంతెందుకు, జీ టీవీలో షోస్ ఒక 1.5 2 years బ్యాక్ వరకు కూడా షోస్ చూసేవాళ్ళు. 1.5 2 years లో పాపం వాళ్ళు కూడా ఓటీటీలకు వచ్చేసి వాళ్ళు కూడా మన ఇన్స్టాగ్రామ్ లో కట్ చేసిన రీల్స్ అయితే తప్పించి అక్కడ వెళ్ళి ఒరిజినల్ ప్రోగ్రామ్ ఎవరు చూడని పరిస్థితికి వచ్చేసింది. అవి కూడా మీమ్స్, ఎవరి ఎడిటింగ్ స్కిల్ వాడిది, అసలు ఒరిజినల్ కంటెంట్ ఎక్కడ ఎవరిదో తెలియట్లేదు, ఏం చూడాలో తెలియట్లేదు. ఒక రకమైన సాడిస్టిక్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం మనం. ఒక్కొక్కసారి నాకే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ అసలు ఎందుకురా నేను చూసి ఎప్పుడు చూపిస్తావు, అసలు నాకు తెలియని విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటా. ఇదివరకు 92.3 రెడ్ ఎఫ్ఎం పెడితే వచ్చే పాటలు వినే ఆ సుఖం, సంతోషం ఎన్నదే నీ కొట్టిందే కొట్టి చెప్పిందే చెప్పి ఏది ఎతికితే అదే చూపిస్తుంది. ఈ మీమ్స్ కూడా అంతే. సో నువ్వు అడిగిన దానికి అంటే మనం ఎంత నాసిరకమైన ఎంటర్టైన్మెంట్ కి, అనుభూతికి అలవాటు పడుతున్నాం అంటే, ఒక క్వాలిటీ కాంటెంట్ నేను ఏదన్నా చెప్పినా అర్థం కాదు ముందు. కరెక్ట్. మళ్ళీ చెప్పాల్సి వచ్చేది ఏంటంటే, వెన్ ఏఐస్ ఆర్ లెర్నింగ్ ఇన్ దిస్ జనరేషన్, హ్యూమన్స్ ఆర్ బికమింగ్ డమ్ బ్యాస్ ఫెలో లాగా ఒక చిన్న మంచి సోఫాలో కూర్చొని ఫోన్ పెట్టుకొని ఆడెవడో ఎందుకు క్రియేట్ చేశాడో తెలియదు, ఆ డబ్బుల కోసం, క్రెడిబిలిటీ కోసం, ఫేమస్ అయ్యి ఆ డబ్బులు సంపాదించుకోవడం కోసం 1,00,000 వ్యూస్ వస్తే వాడికి ఏదో డబ్బులన్నా వస్తుంది, ఫ్యూచర్లో ఆడిని పెట్టుకుని ఎవడన్నా డబ్బులన్నా ఇస్తాడు. ఎవరికో డబ్బులు ఇవ్వడానికి నువ్వు గంటలు గంటలు దొబ్బెట్టుకొని ఎంత సుఖంగా ఎంజాయ్ చేస్తున్నా నువ్వు ఫీల్ అవుతూ వాడిని పెంచుతున్నావు తప్పించి. అండ్ ఆ నాసిరకమైన ఎంటర్టైన్మెంట్ అలవాటు అయిన తర్వాత నిజంగా సుఖం ఇచ్చేది, ఎక్సైట్మెంట్ ఇచ్చేది, నవరసానుభూతితో నాటకాలు కానీ సినిమాలు కానీ నిజంగా హై ఎండ్ చేసినా మనకు నచ్చట్లా. ఎక్కువ మాట్లాడితే అట్లాంటి సినిమాలు ఫెయిల్ కూడా చేస్తున్నాం బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మీమ్స్ అండ్ ట్రోలింగ్. ఒక కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏ కాంటెంట్ తీసినా సరే పాపం వాళ్ళు ఇలాంటి ట్రోలింగ్ కి బలైపోయి గురైపోయి, అంటే ఎవరు ట్రోల్ చేస్తారు? ఒక రోడ్డు మీద ఎందుకు పనికిరాని, ఎబిలిటీ లేని, జ్ఞానం లేని, చదువుకోనొకడు కూడా నిన్ను నీచంగా కించపరిచేయచ్చు. వాడికి అర్హత కూడా అక్కర్లేదు. వాడు ఒక మాట అంటానికి కానీ, నీ మీద ఒక మీమ్ చేసి ఒక వీడియో వదలటానికి కానీ, he doesn't even have to have any అర్హత, and he has every right to do it అన్నప్పుడు నీ పరువు, నీ ప్రతిష్ట ఒకసారి డిజిటల్ మీడియాకి వెళ్ళిన తర్వాత, ఒక వీడియో బయటకు వెళ్ళిన తర్వాత అసలు మర్చిపోవాలంతే. పూర్తిగా భస్మం, జటాజ్వలపడ అలాగా ఓ పాట పాడుకొని అయిపోయింది అంతా అని చెప్పి అప్పుడే నువ్వు మీడియాలోకి రావాలి. అప్పుడే నువ్వు ట్రోల్ ఎయిదర్ పాజిటివ్ అని అవుతావు, నెగిటివ్ అని అవుతావు. శివుడు ఎలా అయితే బ్రహ్మ విష్ణు
ఆది అంతం వెతుక్కోవడానికి వెళ్ళండి అని శివుడు చెప్పినప్పుడు ఎలా అయితే వాళ్ళిద్దరికి దొరకొచ్చేసారో, నీ బ్రతుకు యొక్క అగాధము నీకు తెలీదు, నీ నీ జీవితం లేకపోతే నీ క్రెడిబిలిటీ, నీ ప్రొఫైల్ యొక్క సక్సెస్ నీకు తెలీదు. తెలిసిందని చెప్పి ఆవు తలూపినట్టు అలా ఫేమ్ వచ్చిన వాళ్ళు సక్సెస్ అయినట్టు నీకు కనిపించుండొచ్చు దాఖలాలు, కానీ వాళ్ళ బతుకులు ఏమైనాయి? ఆఖరికి బ్రహ్మకి ఏమైంది? టెంపుల్ లేకుండా పోయింది తలూపినందుకు. ప్రతిదీ నేను చొప్పనాది లాగా పురాణాలు చెప్తాను అనుకోకు. పూసలమ్మాయి సక్సెస్ అయింది, చెరుకు పచ్చడానికి ఏమైంది అనేది ఏమైంది? అంటే ఆవిడ క్రెడిబిలిటీ ఏమైంది? ఈ టెంపరీగా నాకు దొరికేసింది, నేను పట్టేసుకున్నాను భగవంతుణ్ణి అన్నట్టు బ్రహ్మ, మన సృష్టికర్త బ్రహ్మ చెప్తేనే 4 తలకాయలు ఉన్న బ్రహ్మకే గుడి లేకుండా పోయింది. అలాంటిది టెంపరీగా పూసల అమ్మాయికిను పెరుగుపచ్చడానికి వచ్చిన సక్సెస్ తో ఏమయ్యారు? ఎటుపోయారు? ఏం జరిగింది? ఏం సాధించారు? బ్రహ్మకి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది. ఓకే, ఆహా సరే పోనీ అధమం గురించి వదిలేయండి. పైన వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు టెంపరీగా ఉన్నారని మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఎందుకు వచ్చేసారని. హౌ అబౌట్ వీటి వల్ల నాశనం, జీవితాలు నాశనం అయిపోయి, పరువు పోయి, నలుగురిలో తలెత్తుకోలేకుండా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కడు సక్సెస్ అవ్వాలని, ప్రతి ఒక్కడు శివుణ్ణి కనుక్కోవాలి, భగవంతుడు కనిపించేస్తాడనే మొదలెడతాడు. విష్ణుమూర్తి అయినా సరే, బ్రహ్మ అయినా సరే. ట్రూత్ ఏదైతే నిత్యం, ఏదైతే సత్యం, ఏదైతే నిర్వికారం, ఏదైతే ఎప్పటికీ ఉంటుందో అది కర్మం ధర్మం. నేను చెప్పే మాటలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను ఎన్ని హ్యాట్స్ వేసుకున్నా సరే నేను ఫాలో అయ్యేది కర్మ సిద్ధాంతం. మనం ఏం చేస్తే మనకి తిరిగి వస్తుంది. ధర్మం మనకి కానీ, పక్కన వాళ్ళకి కానీ, ఇప్పుడు కానీ, ఫ్యూచర్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకొచ్చిన కర్మలు, మనం చేసుకున్న పూర్వజన్మ సంచిత కర్మలు క్లియర్ చేసుకుంటూ, కావాలంటే నువ్వు రోధించు, బాధించు, దుఃఖపడు, చేతులు కాళ్ళు మనసు శరీరం కోసేసుకోవాలంటే బాధపడినా పక్కనాడని ఇబ్బంది పెట్టకుండా సుఖినోభవంతు అని క్షమించి కర్మని క్లీన్ చేసుకునే బతకగలిగితేనే ఇప్పుడున్న 2025 to 2026 ఎక్స్టెంట్ లో నువ్వు ఎగ్జిట్ అయిపోకుండా బతకగలవు. ఇది కాల ధర్మం. ఎక్వేరియన్ ఏజ్ వచ్చేసింది. నువ్వు చేసిన కర్మల్ని నేను వదిలేస్తాను, పక్కన వాళ్ళకి శోభించుకు తింటాను, నేను మైములు చేస్తాను, ఇబ్బంది పెడతాను. మైములు చేసేవాడి జీవితం ఎలా ఉంటుందో అద్భుతంగా చూసుకోవాలి మరి మనం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాస్క్లు వేసుకొని బయటకు రారు. వాళ్ళ జీవితాలు చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. పక్కనాన్ని కించపరిచి నీచపరిచి కిందకి పడేసే నీ బతుకొక బతుక? అసలు నీకొక బతుకుందా? నీ బతుకులు సరిగ్గా చేస్తూ ఉంటే అసలు ఏమీ చేయకపోయినప్పుడే కదా ఖాళీగా ఉండి పక్కనాల మీదకి వెళ్ళేది. సో ఎందుకు పనికిరాని ఏమీ చేతగాని వాళ్ళకి ఇదొక ఈగో సాటిస్ఫాక్షన్ తప్పించి దీనివల్ల కలిగే నష్టం బ్యాలెన్సింగ్ ఆఫ్ యోర్ ఓన్ కర్మ. మీకు నష్టం ఒక్కనాళ్ళకి కలిగించారంటే మీకు మరి కలిగించడానికి 100 రెట్లే వస్తుంది. తస్మాత్ జాగ్రత్త మైండ్ క్రియేటర్స్ కి. అనుకుంటున్నారేమో మీకు ఇది ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ గా ఉందేమో, కానీ ఒక్కసారి యూనివర్స్ కొట్టడం మొదలు పెట్టింది అనుకోరాదా, గట్టికి కొడుతుంది. పేరు కోసము, డబ్బు కోసం. ఇప్పుడు నేను వీడియోలు చేయాలంటే నాకున్న కాంటెంట్, నాకున్న ఎబిలిటీకి నేను ఎప్పుడో ఎంతో సక్సెస్ అయిపోయి నేను వీటి వల్ల ధనార్జన చేయొచ్చు. ఇప్పుడు కూడా అడుగు తినే పరిస్థితికి ఎందుకున్నా? ధర్మపరంగా, ధర్మంగా అర్జించేదే మనకి ఒంటికి నప్పుద్ది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో. అధర్మంగా నువ్వు అడ్డంగా సంపాదించింది త్రిశంకు స్వర్గంలాగా, అటు సుఖపడలేవు, ఇటు దుఃఖపడలేవు, దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి మైములు చేసి పక్కనాళ్ళని కిందకి తోసేసి, లేకపోతే మైములు చేసి పక్కనాళ్ళని పైకి పెంచేయడం వల్ల మీకు వచ్చే ధనార్జన కానీ, పరువు కానీ, పేరు ప్రతిష్టలు కానీ అన్ని టెంపరీయే తప్పించి, బ్రహ్మ విష్ణువుకి ఎలా అయితే శివుడు ఆది అంతం తెలియకుండా ఎలా అయితే వాళ్ళు తెలుసు అని చెప్పి భ్రమలో మాయలో పడిపోయి చెప్పడం వల్ల ఏం జరిగిందో మీకు డెఫినెట్ గా అదే జరుగుతుంది. జాగ్రత్త. సూపర్, థ్యాంక్ యూ.